హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే వీడియో అయితే మీ అందరికైతే అర్థమైపోవచ్చు. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా అయితే మీ అందరికీ చూపించేశాను. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిన ఒక లైక్ అయితే చేయండి. ఇంక మేమైతే తిరుమల అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి అయితే బండ్లో అయితే వెళ్తున్నాం. అంటే వెంకటగిరి నుంచి తిరుపతి వరకు. అక్కడి నుంచి అయితే మేమైతే కాలినడకనైతే వెళ్తామండి. ముందుగా మేమైతే 7 గంటలకైతే బయలుదేరాలనుకున్నాం. 9 అయితే చేసుకున్నాం ఇక్కడే. ఇంక తిరుపతికి వెళ్ళేటప్పుడు అయితే 11కి అయితే వెళ్ళామండి. అక్కడైతే టోకన్స్ దగ్గరికి అయితే వెళ్ళాం డైరెక్ట్గా. అక్కడ అవైలబుల్ లేదు అన్నారు. ఇంకేం చేస్తాం, మనం వెళ్ళాల్సిన ప్లాన్ అయితే ఆపుకోలేం కదా. సో వెంటనే అయితే మళ్ళీ అయితే ఇట్లా అయితే అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఒక టెంకాయ అయితే కొట్టుకొని అయితే బయలుదేరాలి. ఇంకా మా బావగారు కూడా అయితే ఎక్కడైతే పనిచేస్తారండి, మా బావగారిని కూడా అయితే మీట్ అవ్వాలి. చూసారు కదా, అసలు ఏదో కాస్ట్ అయినా ఫ్రీగా ఉంటుందని అనుకుంటాం కదా ఏదో ఒక రోజు, బట్ అలా అయితే ఉండదు కండి. లార్డ్ వెంకటేశ్వర దగ్గర కంటే మామూలు ఉండదు. అండ్ మా వారు అయితే ఇక్కడైతే ఒకసారి అయితే గోవింద్కి అయితే నమస్కారం అయితే చేసేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఒకసారి అయితే దేవుడికి అయితే దండం పెట్టేసుకున్న తర్వాత ఒక ఫోటో తీసుకుందామని చెప్పి అనుకున్నాను. అక్కడ ఫుల్ ఎండ ఉంది. మేము మిట్ట మధ్యాహ్నం కదా అట్లా అయితే ఇక్కడ చేరుకున్నాము. అండ్ అయితే అక్కడైతే ఫుల్ రష్గా కూడా ఉంది. అంటే ఎవరొకరు వస్తూ ఉన్నారు, ఎందుకులే అని చెప్పిన వచ్చేసాము. ఇంక తర్వాత అయితే ఇక్కడే అంటే దేవుడికి ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత అయితే నేనైతే దేవుడి పాదాలను అయితే నా తల మీద అయితే పెట్టుకొని అయితే ఒక 3 రౌండ్లు అయితే మేమిద్దరం భార్యాభర్త అయితే తిరిగామండి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. ఇంక మా బావగారు అయితే ఇక్కడ ఏదైతే దేవుడు ప్రసాదం పెడతారు కదండి, ఆ దేవుడు ప్రసాదం ఏదైతే ఉంటాయో పులిహోర కానీ దద్దోజనం కానీ ఇలాంటివన్నీ పెట్టించారు దారి మధ్యలో అయితే తినడానికి. ఇంక నేను మా వారైతే అలా మా బావగారికి అయితే వెళ్ళొస్తామని చెప్పేసి అయితే బయలుదేరేసాము. ఇంకా కాలినడకన కదండి, ఇన్ని మెట్లు అనేది రాసి ఉంటుంది. సంథింగ్ 3550 మెట్లు అనేది ఉంటాయండి. ఇంకా ఈ రాళ్ళు చూసారా, ఇట్లా అయితే పెట్టుకుంటే కోరికలు అనేది తీర్చుస్తారు అని చెప్పని ఒక ఆచారం అంట. ఎక్కడ పట్టినా ఇలా అయితే రాళ్ళు అనేది ఒకటి మీద ఒకటి ఎత్త పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా జింకలు అయితే మాకు కంటిన్యూస్గా అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇన్ని మెట్లు ఎక్కాలంటే కాస్తైనా రెస్ట్ కావాలి కదండి. కొన్నిసార్లు అయితే ఎక్కుతూ ఇంకా అలా అయితే ఆగుతూ అయితే వెళ్తూ ఉన్నాము. నేను ఇక్కడ నార్మల్ వాయిసే వినిపించి ఉండేదాన్ని, బట్ ఇక్కడ ఏంటంటే అందరూ అరుపులు వినిపిస్తున్నాయి. ప్లస్ ఏంటంటే అక్కడ పైనుంచి అయితే గోవింద నామాలు, శ్లోకాలు, పాటలు అవన్నీ వినిపిస్తున్నాయి. ఎందుకు వచ్చిందిలే అని చెప్పని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా కొన్ని మెట్లు అయితే ఎక్కేది, కొద్దిసేపు అయితే ఇలా కూర్చునేది. చూసారా, చెమటలతో అయితే నిండిపోయింది. అండ్ నాకైతే బొరుగుల మసాలా అయితే కనిపించింది. నేను చెప్తున్నా, ఈ బొరుగుల మసాలా మన దగ్గర అయితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు అయితే ఉంటుంది. ఇక్కడ నెట్ అయితే ఒక దగ్గర అయితే 60 రూపాయలు చెప్పారు, ఒక దగ్గర అయితే 50 రూపాయలు చెప్పారు. ఇంకా దూరం పోతే అయితే కొంచెం తక్కువగా ఇస్తారని చెప్పని అనుకొని అట్టా వచ్చాను. ఇంకా అట్లానే 30 రూపాయలకి అయితే తీసుకున్నాను. ఇంక పోనీలే, వాళ్ళు కూడా అయితే బతకాలి కదా, అక్కడి నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకొని అయితే ఇక్కడైతే అమ్ముకుంటుంటారు కదా ఆ ఉద్దేశంతో ఇంకా 30 నాకు రీజనబుల్ అనిపించి కొంచెం అయితే తీసుకున్నా అక్కడ వరకు. అండ్ మసాలా మజ్జిగ అయితే 5 రూపీస్ అంట. ఇది ఎక్కువగా అయితే మేము మజ్జిగ అయితే తాగాము ఈ ఎండలకి. అండ్ ఈ శారీ అయితే నేను మెయిన్గా ఎందుకు కట్టుకెళ్ళానంటే, ఇక్కడ చూపించేదే గాలిగోపురం మండపాలండి. అక్కడ ఈ శారీని అయితే నేను చింపి ఆ కొంగు దగ్గర రాయినిది పెట్టేసి గోవిందని అయితే ఉయ్యాలలాగా అక్కడైతే ఊపి గోవిందని అయితే ప్రార్థించుకున్నాను అనమాట. ఒక బిడ్డను ప్రసాదించు అని. తర్వాత అయిపోయిన తర్వాత ఇట్లా అయితే ఏదైతే కింద అయితే ఖర్చుకొచ్చుకున్నాం కదా పులిహోర, అవి అయితే కూర్చొని అయితే తింటున్నామండి. ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర కూడా అయితే 4-5 రౌండ్లు అయితే వేసేసాము. ఇంకా ఇక్కడ దాకా అయితే సగం మాత్రమే జరిగింది. ఇంకా ఫుల్గా అయితే ఇంకా చాలా ఉంది. బాబోయ్, అంత ఈజీ కాదు. ఇక్కడ మనము ఎంత దాకా అయితే రీచ్ అయ్యాము, ఇంకా ఎంత రీచ్ అవ్వాలని చెప్పిన మొత్తం హైలైట్ అయితే చేసి ఉంటుంది. నాకు ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసిన తర్వాత ఇలా కాలినడక అనేది. అండ్ ఎగ్జైటింగ్గా ఉంది, కొంచెం అలసటగా ఉండింది, బాగుండింది. మొత్తానికి గోవిందా అనుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా చెప్పాను కదా, దారి మధ్యలో అయితే ఎక్కువగా మాకైతే జింకలు అయితే కనిపించాయి. ప్యాంపరింగ్ చేస్తున్నారు వాటిని, అంత క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇది చాలా అంటే చాలా బాగుంది. అంత దగ్గరగా అయితే మనం పార్కులలో అట్లా అయితే చూస్తుంటాం, కానీ ఇంత దగ్గరగా చేత్తో పట్టుకున్న దగ్గరగా అయితే ఎప్పుడు చూడలేదు నేను. ఇదే అన్నమాట ఫస్ట్ సారి. అండ్ ఎంత బాగున్నాయండి, అంత బాగున్నాయన్నమాట. ఇంకా అందరూ వీటితో అయితే సెల్ఫీలు తీసుకోవడం, వాటికి ఏదో ఒకటి పెట్టాలని ట్రై చేసిన అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అటు పెట్టకూడదమ్మా, వద్దు, వాటిని న్యాచురల్గా అయితే ఉండేయండి అని చెప్పని అయితే అనేసారు. ఇంక వాళ్ళు కూడా పాపం 2 సెల్ఫీలు అట్లా అయితే తీసుకుని అయితే వచ్చేసారు. ఇంక సమ్మర్ కదా, నేనైతే మ్యాంగో తినకూడదు అంటూనే మా వారైతే ఈ లోపు అయితే 30 రూపీస్ అంట ఈ మ్యాంగో లేదా కట్ చేసి ఇచ్చేసారు. అసలు ఎందుకు తిన్నారో సామి అనిపించింది. ఎందుకంటే అది తిన్న తర్వాత అయితే మేము అసలు ఏం తినలేకపోయాను అంతగా. ఇంకా ఇదైతే మోకాలు మెట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి. నేనేం ఇక్కడైతే మోకాలు మెట్ట మీద అయితే ఏం ఎక్కలేదండి మెట్లు. జస్ట్ అక్కడ మోకాల మీద అయితే నిలబడి అక్కడ గోవిందని అయితే ఒక్కసారి అయితే ప్రార్థించుకున్నాను అంతే. ఇంక తర్వాత
ఇది 6:30 అరౌండ్ 7 అనుకుంటా ఆ టైంలో అయితే ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చారు మా వారు. ఇంకా మా వారి కోసం మ్యాంగో తీసుకొని నాకైతే కోన్ అంటే చాలా ఇష్టం కాబట్టి కోన్ అయితే ఇవన్నీ దాటుకొని అయితే మేమైతే తిరుమల అయితే వచ్చేసామండి. తిరుమల వచ్చాకైతే మేమైతే ఇలా అయితే ముందు అయితే రూమ్ని అయితే అలకేట్ చేసేసుకుని తర్వాత అయితే ఫుడ్ అయితే తినేసి రూమ్కి అయితే వెళ్ళామండి. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అవ్వాలి. అండ్ మాకైతే ఇది 6.5 అవర్స్ ఆర్ 7 అవర్స్ అయితే పడింది. కింద అలిపిరి నుంచి అయితే మాకు ఇక్కడ తిరుమల పైకి అయితే వచ్చేటప్పటికి ఇంకా రూమ్ అయితే ఇలా అయితే ఇచ్చేసారు. ఇంక ఇక్కడ నుంచి అయితే ఫ్రెష్ అయ్యి ఇంకా ఒక 2 అవర్స్ ఏమో పడుకున్నాం అనుకుంటా. తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి 12 గంటలకు అట్లా అయితే దర్శనకైతే అంటే మేము టోకన్స్ ఖర్చుకోలేదు కదా, సర్వదర్శనంకే వెళ్తున్నాము, ఎట్టవుతుంది ఏమో అనుకుంటా అయితే వెళ్ళాను. అండ్ నిజం చెప్తున్నా, దేవుడు మా అందు ప్రతి ఒక్క విషయంలో అయితే ఉన్నారండి. మొత్తానికి శనివారం రోజే 7:30, 8 కల్లా అయితే దర్శనం అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసాము. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అవే బట్టలు అయితే వేసుకున్నాం. ఎందుకులే ఊరికినే ఇటు ఏముంది జస్ట్ దర్శనానికే కదా పోయి వచ్చాము అని చెప్పానని ఇంకా కాసేపు అయితే పడుకొని మధ్యాహ్నంగా అయితే బయలుదేరాము మేము. ఇంక మధ్యాహ్నం నుంచి మేమైతే ఇంకా రూమ్ని అయితే వ్యాకెంట్ చేసేసాము. ఇంకా ఇక్కడికైతే మా ఆయన అయితే తాళాలు అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేసేదానికైతే వెళ్ళారు. ఈ సమోసాల గురించి అయితే చెప్పాలండి, 50 రూపాయలకి 8 అయితే ఇచ్చారండి. ఘోరం అనిపించింది. పైగా పెద్ద పెద్దవి కూడా కాదు, చిన్న చిన్నవండి. ఫస్ట్ ఎందుకు తీసుకోవాలనిపించింది, బట్ తర్వాత అయితే ఎందుకు తీసుకున్నామా అని అనిపించింది. తర్వాత ఇంకా ఈ ఫ్రీ బస్సుల గురించి చెప్పాలి. ఫ్రీ బస్సులు లేకపోయి ఉంటే మా జీవితం ఎట్టుంటుంది ఏమో, ఎందుకంటే మేము కిందే బండి పెట్టేసి వచ్చేసాం కదా కాలినడకన కాబట్టి. ఈ ఫ్రీ బస్సులే మాకు చాలా యూస్ఫుల్ అయ్యండి. అండ్ మాకే కాదు అక్కడున్న భక్తులందరికీ ఈ ఫ్రీ బస్సులు లేకపోతే ఇంకంతే సంగతి. ఆ ఫ్రీ బస్సులోనే అయితే మేము వెంగమాంబకి అయితే చేరిపోయాము. బాబోయ్ రష్ చాలా ఉన్నారు, అందుకే కావాలా ఒక 5 లైన్లు అయితే పెట్టేశారు. 5 లైన్లు అయితే దాటుకొని వచ్చేసేటప్పటికి అంటే చాలా టైమే పట్టింది. ఇంకా ఫైనల్గా మేము ఇక్కడైతే మాకు పావడమైతే ఫ్రంట్ సీట్లో అయితే దొరికేసింది అనమాట. ఇక్కడ కూర్చున్నాము. ఇంకా నిజం చెప్తున్నా, ఇక్కడ స్వామివారి ప్రసాదం తినడం అంటే నాకు చాలా ఇష్టము. ఫస్ట్లో అంటే నాకు తెలియనప్పుడు అంతగా బయట ఫుడ్ అయితే తినేసేదాన్ని. ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ కానీ ఇడ్లీలు కానీ ఏదో ఒకటి తీసుకునేసేదాన్ని. అది టైము ఆ సమయం ఎంత అనేది చూసుకోకుండా. బట్ ఎప్పుడైతే వెంగమాంబలో తినటం అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఆ టైము ఇంత టైం ఉందా అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పనైతే అనుకొని ప్లాన్ చేసుకొని మరి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా ఈసారి అయితే స్పెషల్గా యాడింగ్ అయితే ఒకటైతే వచ్చింది. అదేంటంటే మసాలా వడ అయితే వచ్చిందండి. చాలా టేస్ట్ ఉంది. ఇంకా నాకు ఇక్కడ చేసే సాంబార్ అంటే ఫుల్ ఇష్టము. నేనే చెప్తున్నా, ఈ సాంబార్ కోసం అయితే కాస్త అయితే రౌండ్ చేసి అయితే ఇలా కాస్త అయితే ఎక్కువ పడుతుంది కదా అనే ఉద్దేశంతో ఇలా చేసుకున్నా. ఇంకా బీట్రూట్ అది కర్రీ అయితే వేశారు. చాలా అంటే చాలా బాగుంది. మన ఇంట్లో చేసుకున్న నలుగురు లేదా ఒక 5-6 మందికి అయితే మనం అసలు ఎట్టా కొంచెంసార్లు బాగా కుదురుతుంది, ఒక్కసారి కుదరదు, అట్లా ఉంటుంది కదా. బట్ ఇంత లక్షల మందికి చేస్తారు కదా, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుందో నిజంగా భగవంతుడు లేలా అని చెప్పనైతే నేనైతే అనుకుంటూ ఉంటానండి. మొత్తానికి ఇలా అయితే ఇక్కడైతే తినేసి ఉన్నాము. పైగా నేనైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాను. మా వారు కూడా అంతే. చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడే కాదు, తిరుమల ప్రతి ఒక్క చోట అయితే అంటే ఏదైతే శ్రీవారి అన్నప్రసాదం ఉంటుంది కదా, అక్కడంటే అన్ని దగ్గరలో అయితే బాగానే ఉంటుంది. ఇంకా మేము మోస్ట్లీ అయితే ఇక్కడికే వస్తాం కాబట్టి కాస్త ఎక్స్పీరియన్స్ అంతే వెంగమాంబతో. అండ్ తినేసిన తర్వాత అయితే మేమైతే మళ్ళీ ఫ్రీ బస్ అయితే ఎక్కేసి ఇక్కడైతే మా మరిది బండి ఉందంట, ఫోన్ చేసి అయితే చెప్పారు మా వారికి. ఇంక దాంట్లో వెళ్ళిపోదామని చెప్పి అన్నారు. ఇంకా అక్కడైతే చూస్తూ ఉన్నాము ఇది వర్కౌట్ అవుతుందా లేదా. యాక్చువల్లీ ఏదో ప్రాబ్లం ఉందంట, అది చూసుకొని అయితే బయలుదేరుతున్నాము. ఇంకా చూసారా ఘాట్ రోడ్ మీద అయితే ఇలా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తుంటే అంటే ఈ ఘాట్ రోడ్ మీద నుంచి చూస్తుంటే తిరుపతి ఇల్లులు చిన్న చిన్నవిగా భలే ఉన్నాయి కదా. నాకు చాలా అంటే చాలా బాగా అంటే ఆ వ్యూ అంటే చాలా బాగా నచ్చింది. పైగా ఈవినింగ్ టైం కదా, సూపర్గా ఉన్నాయి. కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ మా ఫేస్లు అయితే వాడిపోయినాయి కదా, వద్దులే పైగా అదే డ్రెస్ ఎందుకులే అని చెప్పి నేను టు బీ ఫ్రాంక్ అని మాట్లాడతానండి. ఇంకా అలా అనమాట. ఇంకా మేము అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే ఈ బండి ఇక్కడ పెట్టేసి ఇంకా మా బండి అయితే వేసుకొని అయితే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసేది. సో అదన్నమాట అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. మొత్తానికి స్వామివారి దయా కృప నా మీద అండ్ నా వీడియో చూసే మీ అందరి మీద అయితే ఉండాలని